షార్ట్ టర్మ్ ఒక 10% ప్రాఫిట్ కోసం కొన్ని స్టాక్స్ చెప్తాను సార్. ఓకే. కావాలంటే టాటా స్టీల్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 149, 150 రేంజ్ లో ఉంది కదా. ఓకే. ఒక 10% ప్రాఫిట్ కోసం స్టాప్ లాస్ కూడా ఒక 10% పెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఓకే. ఒక 8 to 10% ప్రాఫిట్ టాటా స్టీల్ తీసుకోవచ్చు ఇప్పుడు. టాటా స్టీల్. అదేలాగా టాటా పవర్ కూడా తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ టీవీఎస్ మోటార్స్ సార్. టాటా పవర్ వచ్చి ఇప్పుడు 430 ఆ రేంజ్ లో ఉంది, బై చేసుకోవచ్చు. తర్వాత టీవీఎస్ మోటార్ కూడా ఇప్పుడు దాదాపు 2500 రేంజ్ లో ఉంది, అది కూడా మనం బై చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మరొక స్టాక్ వచ్చి ఏబిబి కూడా ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్, అంటే నేను అనేది ఒక మొమెంటం కోసం ఇప్పుడు 7683 ఆ రేంజ్ లో ఉంది, బై చేసి. ఇవన్నీ వచ్చి ఒక మొమెంటం స్టాక్ సార్. ప్రాఫిట్ ఒక 7 to 10% నుంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక షార్ట్ టర్మ్, ఒక 10 to 15 days లో. కాబట్టి ఈ స్టాక్స్ లో వచ్చి మీరు మంచి. తర్వాత వచ్చి ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇది కూడా వచ్చి ఇప్పుడు 198 రేంజ్ లో ఉంది, ఇది కూడా పికప్ చేసుకోవచ్చు. దాదాపు ఆల్మోస్ట్ ఇప్పుడు 5 స్టాక్స్ దాకా ఇచ్చున్నాను, చాలా ఇంకా కావాలి. సరిపోతుంది సార్. ఓకే. అంటే అది ఇప్పుడు షార్ట్ టర్మ్ మేనా సార్ అది? ఎస్ సార్, షార్ట్ టర్మ్, వెరీ మొమెంటమ్ సార్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1 or 2 weeks, 2 weeks లో. వ్యూవర్స్ అయితే షార్ట్ టర్మ్ కోసం సార్ అయితే స్టాక్స్ సజెస్ట్ చేశాడు, ఒకసారి మీరు దాన్ని వెరిఫై చేసుకొని బై చేయొచ్చు. నెక్స్ట్ సార్ ఇప్పుడు తర్వాత టాటా కమ్యూనికేషన్ కూడా చేసుకోవచ్చు సార్. అన్ని టాటా గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు 1840 ఉంది, బై చేసుకోవచ్చు. అది సార్ నెక్స్ట్ 2025లో నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఏం చేంజెస్ ఉండబోతున్నాయి, ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? సార్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఎమర్జింగ్ మార్కెట్, మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పటికీ మనం ఇప్పుడుండే కండిషన్లో, ఎకనామిక్ కండిషన్స్లో మన గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ 2 to 3 years లో మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఏదైనా డిప్ వస్తే ఇది ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి తప్ప ఏం భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మార్కెట్ వచ్చి బుల్లిష్ మోడ్లోనే ఉంది లాంగ్ టర్మ్ వ్యూలో. కాబట్టి నెక్స్ట్ 25 కాదు 26 అయినా కూడా మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఒక జంప్ జర్క్ ఉన్నా కూడా అది ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి. అది సార్.